హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో స్ట్రైట్ కేబుల్ ఎలా క్రింప్ చేయాలో చూసుకుందాం. ముందుగా క్రింపింగ్ టూల్తో ఈ ల్యాన్ కేబుల్ తలక స్లీవ్ని మనం కట్ చేసుకోవాలి. సో ఈ క్రింపింగ్ టూల్ మనం గుండ్రంగా తిప్పినట్టయితే, రౌండ్గా తిప్పినట్టయితే స్లీవ్ అనేది కట్ అవుతుంది. చూసారు కదా, క్రింపింగ్ టూల్కి ఉన్న బ్లేడ్ తగిలి స్లీవ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ కేబుల్ ఉన్న 4 పైర్స్ని సపరేట్ చేసుకొని మధ్యలో ఉన్న థ్రెడ్ని మనం క్రింపింగ్ టూల్ ఉన్న కట్టర్తో మనం కట్ చేసుకోవాలి. చూసారా, ఈ క్రింపింగ్ టూల్లో ఉన్న కట్టర్ వైపు పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఈ 4 పైర్స్ని మనం విడదీసుకోవాలి. సో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఆరెంజ్ వైట్ విడదీస్తున్నాను. సో ఆరెంజ్ వైట్ ఆరెంజ్ ఈ రెండు మన థంబ్ ఫింగర్తో మనం స్ట్రైట్ చేసుకోవాలి. చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వచ్చి గ్రీన్ వైట్ను కూడా అదేవిధంగా మనం స్ట్రైట్గా చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ బ్లూ వస్తుంది. సో బ్లూ వైట్ ఈ రెండు ఈ సెంటర్లో వస్తాయి. తర్వాత గ్రీన్ తర్వాత వైట్ బ్రౌన్ ఈ మొత్తం ఈ 8 వైర్స్ను కూడా మనం స్ట్రైట్గా చేసుకొని క్రింపింగ్ టూల్తో మనకి జాబ్ ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు మనం కట్ చేసుకోవాలి. చూడండి, క్రింపింగ్ టూల్తో నేను ఏ విధంగా కట్ చేస్తానో చూడండి. సో కట్ చేసేటప్పుడు మనం చాలా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. తర్వాత జాబ్ కూడా క్లిప్ అనేది కిందకు వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి. చాలామంది జాబ్ని రివర్స్లో పెడతారు, కాదు, క్లిప్ అనేది కిందకు ఉండాలి. ఇలా క్లిప్ పెట్టాక మనం క్రింపింగ్ టూల్తో 8 పిన్స్ ఉన్న పోర్ట్లో పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా 8 పిన్స్ ఉన్న పోర్ట్లో పెట్టి ప్రెస్ చేసేసామంటే మనం క్రింపింగ్ టూల్తో మనం ల్యాన్ వైర్తో RJ45 కనెక్టర్ని కనెక్ట్ చేసేసాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం RJ45 కనెక్టర్ని ల్యాన్ వైర్కి ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు మనం చేసింది ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, చూసారు కదా, ఈ పోర్ట్లో పెట్టగానే